హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో వంట ఏం చేసావంటే సాల్ట్ అయిపోయింది అని చెప్పి వంట ఏం చేయలేదని ఖాళీ ప్లేట్లు చూపించాను ఇట్లాగా. మరి ఏంటైతే ఈరోజు ఫాస్టింగేనా ఫ్రైడే అని అడిగారు వాళ్ళు. కాదు, మన ఊర్లో రాజమండ్రిలో రాజుగారు బిర్యానీ ఉంది కదా, అది తీసుకొచ్చి తినండి అని చెప్పా. రాజుగారు బిర్యానీ తెచ్చుకున్నారు. ఒకసారి మీకు చూపిస్తా ఇది ఎలా ఉంటుందో. మాకు చాలా బాగా చేస్తారు. ఆయనకి అసలు ఖాళీ బిజీగా ఉంటుంది. లైన్స్లో నిలబడి ఉంటారు. ఆయన స్టార్టింగ్ వచ్చి 80 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఒకసారి మీరు చూద్దరు కానీ క్వాంటిటీ అదిను. ఇద్దరు మనుషులు ఈజీగా తినేయచ్చు. ఫ్రై పీస్ అనమాట. చాలా బాగుంటుంది. మేబీ 10 ఇయర్స్ నుంచి అనుకుంటా ఆయన చేస్తారు. చాలా బాగుంటుంది బిర్యానీ వచ్చేసి. ఇదిగని చూడండి. ఇదిగో చూడండి, పీసెస్ వచ్చి ఇది ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. ఇది వచ్చేసంట 50 రూపీస్ అంటండి. 80 రూపీస్ కాదు, 50 రూపీస్కి ఇచ్చారంట ఇవాళ. ఇంకోండి, ఇంకా 2 షేర్వా ప్యాకెట్స్ ఇస్తారనమాట. షేర్వా అండ్ వచ్చేసి ఆనియన్ చట్నీ, అండ్ దీంట్లో వచ్చేసి ఒక లెమన్ పీస్ ఇస్తారు. శుభ్రంగా చక్కగా వంట చేసుకున్నప్పుడు మీ ఇంట్లో కూడా సాల్ట్ అయిపోయింది అనుకోండి, ఇలాగే చేయండి మీరు కూడా. ఇద్దరికి ఈజీగా సరిపోతుందండి ఈ క్వాంటిటీ. సో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్రై పీస్ అనమాట. అసలు ఘాటు ఉండదు, లైట్ మసాలా ఉంటుంది. ఇంకా మనకి ఒక 4-5 పీసెస్ వచ్చినాయండి. అంటే ఎప్పుడు ఎట్లాగే ఇస్తారని కాదు, ఒక్కొక్కసారి క్వాంటిటీ ఒక్కొక్కలా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఇంకా రాజమండ్రిలో మంచి బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. ఈసారి తెప్పించుకొని మీకు కూడా ఒకసారి దానికి రేటింగ్ చెప్తా. రేటింగ్ గురించి వెనక్కి టేస్ట్ చెప్తాను మీకు. మేమైతే రెగ్యులర్గా తింటాము, బట్ మీరందరూ ఎప్పుడైనా ట్రై చేయడానికి రాజుగారి బిర్యానీ అంటే ఎవరైనా చెప్తారు. అబ్బా సూపర్, అదిరిపోయింది అనమాట. అసలు గ్రేవీతో పీస్ తింటుంటే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. మనం అనుకుంటామండి ఇంట్లో చేసేది చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ బయట చేసేది ఒక డిఫరెన్స్ వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది. మన ఇంట్లో చేసుకునే రెగ్యులర్ది ఒక టేస్ట్ వస్తుంది. బయట తినడం అనేది ఒక థ్రిల్. ఎలా ఒక పీస్ వేసుకుని దీంట్లో ఒక అబ్బా అంత బాగుందో అసలు, అద్దరిపోయింది. మీకు కూడా అలాగే ఉంది కదా, నోరు ఊరిపోతూ. ఈరోజు మీ ఇంట్లో అందరూ ఏం వండుకున్నారో ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ లోపల మేము నెమ్మదిగా బిర్యానీ లాగించేస్తాం హాయిగా. అంతా బాయ్.